తర్వాత ఏదో ఒక పొరపాటు ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు అనుకోండి, మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు. పిల్లలు చేసే ప్రతి చిన్న తప్పుని కొండందలుగా చూస్తారా? మాటి మాటికి ఆడిపోసుకుంటారా? వాళ్ళ మనసు ఏమైపోద్ది? ఇలాగా మాటి మాటికి ఎదుటివారిని నిందించటం వలన, నిందలు వేయటం వలన, చెప్పటం వలన, వాళ్ళ ముఖాల మీద అందరితో చెప్పటం వలన ఫెయిల్ అయిపోయిన పిల్లలు కానివ్వండి, ఎక్కువగా తిట్టే తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ మాటలు భరించలేక ఆత్మహత్యలు. చిన్నపిల్లలు మరీనండి, చిన్నపిల్లలు మరీ ఆత్మహత్యలు చేసుకుంటారు. దయచేసి ఈ మాటలు మీ నోట రానివ్వకండి. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. పర్వాలేదులేమ్మా, ఈ సంవత్సరం పోయినా పోనీ ఇంకోసారి చదువు అని ఒక మంచి మనసుతో, దయగల ప్రేమతో మీరు మాట్లాడారనుకోండి, ఆత్మహత్య చేసుకోడండి. ధైర్యంగా ఉంటాడు. మీ బిడ్డ మీకు ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏమని ఏడుస్తారంటే, చేసే పనంతా చేస్తారు, పిల్లల్ని పాడు చేస్తారు, ఆడిపోసుకుంటారు పిల్లల్ని. పైగా దేవుడి మీద కూడా ఒక నిందేసేస్తారు. అమ్మో వీళ్ళు సామాన్యులు కాదు. దేవుణ్ణి కూడా తప్పు పడతారు. ఏంటో తప్పు? దేవుడి మీద పట్టిన తప్పు. దేవుడా, ఈ లోకంలో ఇంతమంది పిల్లలు ఉండగా నా పిల్లే దొరికిందా చంపేయడానికి అని దేవుణ్ణి అంటారు. అది ఆడే నోరు.